మీ దగ్గర ఐడి కార్డు ఉందా? ఉద్యోగైనా సరే ఐడి లేకపోతే ఆఫీసులోకి నో ఎంట్రీ. ఎస్, మీరు వింటోంది నిజమే. ఒక ప్రభుత్వ శాఖలో ఇప్పుడు కొత్త రూల్ ఒకటి అమల్లోకి వచ్చింది. ఆఫీస్ గేట్ దగ్గరే పెద్దగా నోటీస్ పెట్టారు. ఐడి కార్డు లేకపోతే ఎంట్రీ లేదంటూ అందులో స్పష్టంగా రాసి గోడకు అతికించారు. ఇంత సడన్గా ఈ రూల్ ఎందుకు వచ్చింది? ఇంతకు ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది అసలు? ఎందుకు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు? ప్రభుత్వ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా కార్యాలయాల్లో ఉద్యోగులు ఐడి కార్డులు కలిగి ఉన్నప్పటికీ వాటి వినియోగం కఠినంగా అమలు కావడం లేదు. దీంతో ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారనే విషయంపై స్పష్టమైన ట్రాకింగ్ లేకుండా పోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జలసౌధలో ఉన్న ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్టు సమాచారం. ఇకపై కార్యాలయంలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఐడి కార్డు ధరించి ఉండాలి. ఐడి లేకపోతే ఎంట్రీ ఇవ్వబడదని స్పష్టమైన నోటీసులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఐడి కార్డులుంటాయి. కానీ ఎక్కువగా వాటినెవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఒకరినొకరు గుర్తుపట్టడం సులభం. అటెండెన్స్ కూడా ఎక్కువగా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడి ద్వారానే ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఐడి కార్డు లేకుండా గేటు దాటడం అసాధ్యం. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అన్ని కార్డు ఆధారంగానే కార్పొరేట్ వ్యవస్థలో ఉంటాయి. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అన్నది ట్రాక్ చేయడం అంత ఈజీ అయితే కాదు. పైగా చాలా మంది పైరవీల కోసం కూడా కార్యాలయాలకు వస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఒక శాఖలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందట. జలసౌధలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయం వద్ద ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతి అంటూ గోడకు స్టిక్కర్ అతికించారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఐడి కార్డులు ధరించి రావాలని, లేకపోతే కార్యాలయంలోకి ఎంట్రీ ఉండదని స్పష్టంగా నోటీసులో పొందుపరిచారు. ఎందుకంటే ఇటీవల ఆఫీసులోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు అన్నది సరిగ్గా తెలియటం లేదని సమాచారం. ఇంకా ముఖ్యంగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కీలక సమాచారాన్ని సేకరించి వెళ్లినట్లు కూడా చర్చ జరుగుతోంది. ఆ సమాచారాన్ని అందిస్తున్నది కొంతమంది ఉద్యోగులే అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అసలు కారణం ఇంకొకటి కూడా ఉందని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, నీటి వినియోగం, ప్రాజెక్టుల వివరాలు, కీలక ఫైళ్ల సమాచారం బయటకు లీక్ అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమాచారం ప్రతిపక్షాల వరకు చేరి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోందని భావిస్తున్నారట. అందుకే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా ఆయన పరిధిలో ఉన్న మరో శాఖ సివిల్ సప్లైస్ కార్యాలయాల్లో కూడా ఇలాంటి సిస్టమ్ తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే కార్పొరేట్ రంగంలో సాధారణంగా ఉన్న ఈ కఠిన ఐడి సిస్టమ్ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు విస్తరించడం గమనార్హం. అయితే అక్కడ ఏదో సంథింగ్ జరిగిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. లేకపోతే ఇంతకాలం గుర్తుకురాని ఐడి కార్డు నిబంధన ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఎక్కడో ఏదో సమాచారం బయటకు వెళ్లిందా, లేదా మరేదైనా పెద్ద లీక్ జరిగిందా? మొత్తానికి రానున్న రోజుల్లో ఇంకా తీవ్ర నష్టం జరగకుండా, ఆ శాఖలో ఉన్న సమాచారం బయటకు వెళ్లకుండా ఈ కొత్త నిబంధన పెట్టినట్టు చర్చ జరుగుతోంది. మరి ఈ నిబంధనతోనైనా కట్టడి చేయాలనుకున్న వ్యవస్థను కట్టడి చేస్తారా, లేక ఆ శాఖలో ఇంకా లీకుల పరంపర కొనసాగుతూనే ఉంటుందా? వేచి చూడాల్సిందే.